హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, సో మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది ముందు చెప్తానండి. వెళ్ళే దారి మధ్యలో బ్లాంకెట్స్ కనిపించాయి. సరే బాగున్నాయి కదా అని చూస్తున్నాము. చూసి అక్కడ నుంచి అవి తీసుకొని మళ్ళీ బయలుదేరామండి. మళ్ళీ వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో టిఫిన్ చేద్దామనేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము. ఆర్య, నువ్వేం తింటావు? ఆర్డర్ వచ్చేసిందండి, తింటున్నాము. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇడ్లీ అయితే అన్నీ బాగున్నాయండి. వడ, బోండా, పూరి అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అయిపోయాక మళ్ళీ బయలుదేరుతున్నాం మేము. ఇంకా అక్కడి నుంచి ఏడుపాయల జాతరకు అయితే చేరుకున్నామండి. ఒక దగ్గర వెహికల్ అయితే ఆపేసి గుడి సైడ్కి అయితే వెళ్తున్నాము. గాజులు అయితే ఎంత బాగున్నాయో అండి, అసలు రకరకాల వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సండే కదా, షాప్స్ అన్నీ ఎంత కలకలలాడుతూ కనిపిస్తున్నాయో అసలు. మా చిన్నోడు చూడండి, ఇంకా బొమ్మల సైడ్ చూడడం కూడా స్టార్ట్ చేశాడు. వాడికి బొమ్మలు కావాలంటే అప్పుడే స్టార్ట్ చేసేసాడు కూడా. తర్వాత కొనిస్తానులే అంటే ఇంకా మెల్లిగా నడుస్తూ వచ్చేసాడు మాతో. ఇటు సైడ్ చూసిన జనాలతో, షాప్స్తో భలే కలకలలాడుతూ ఎంత బాగుందో అసలు. ఇంకా ఎంట్రన్స్ గోపురం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మనము. పూలు బాగున్నాయండి అసలు, భలే బాగున్నాయి ఫ్రెష్గా. మూర 20 రూపీసేనంటే ఎంత తక్కువ అసలు. మన దగ్గర అయితే అంత తక్కువకి అస్సలు రావు. ఇంకా వెంటనే మమ్మీకి నచ్చేసి వెంటనే తీసేసుకొని పెట్టుకుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము గోపురం నుంచి. కోతులు అయితే ఎన్ని ఉన్నాయో అసలు, ఫుల్ కోతులు. కాళ్ళు కడుక్కుంటున్నాము, కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. అర్జున్ని మా డాడీ పట్టుకున్నాడు, ఆర్యన్ మా మమ్మీ పట్టుకుంది. ఇది వర్షాకాలంలో మాత్రం అసలు మనం వెళ్ళలేమండి. గుడితో సహా మొత్తం నిండిపోతుంది వాటర్ వచ్చేసి. ఇప్పుడైతే అసలు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ వర్షాకాలంలో అలా ఉండదు. గుడి కూడా కంప్లీట్ మునిగిపోతుంది. మనం గోపురం ఎక్కడైతే చూసామో అక్కడి వరకు వాటర్ ఉంటాయంట. ఇంకా సరే వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తే ధర్మదర్శనానికి అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. అసలు ఎంత పబ్లిక్ అంటే తోసుకుంటున్నారు. ఇంకా భయం వేసి వద్దని చెప్పి మేము వచ్చేసి మాత్రం టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాము. ఇంకా లోపలి దర్శనం అయిపోయింది. ఇంకా అక్కడ కెమెరా అయితే పెట్టనివ్వలేదు వాళ్ళు. ఇంకా బయటకు వస్తున్నాం అనమాట. అక్కడ గాజులు కట్టుకున్నారు ఏదో కోరికల కోసమని. దీపాలు కూడా వెలిగించారండి. ఎంత బాగుందో అసలు అక్కడ చూస్తుంటే. ఇంకా లోపల దర్శనం చేసుకొని బయటకైతే వస్తున్నాము. బోనాలు కూడా చాలా బాగా జరిగాయండి. చాలామంది బోనాలతో వచ్చారు. అసలు భలే నిండుగా ఎంతో కలకలలాడుతూ భలే బాగుంది. ఇది చాలామందికి తెలిసి ఉంటుందిలేండి, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను, చూపిస్తున్నాను.
ఓవరాల్గా గుడి దగ్గర అయితే ఇలా ఉంటుందండి బయట. ఇక్కడ చిన్నది వాగులాగా ఉంటుంది, ఇందులో స్నానాలు కూడా చేస్తారు. వచ్చేటప్పుడు అటు సైడ్ బ్రిడ్జ్ నుంచి, వెళ్ళేటప్పుడు ఇటు నుంచి అనమాట. సో ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నామండి మనం. మార్నింగ్ నుంచి బోనాలతో వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారండి. భలే జరుగుతున్నాయి బోనాలు మాత్రం. అమ్మవారికి సమర్పించుకుంటారు కదా. ఇంకా జాంకాయలు చూసాము. జాంకాయలు అయితే ఎంత తక్కువ రేట్ అంటే 50 రూపీస్ కేజీ అంట అండి, అంతే. ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా. ఇంకా వెంటనే కోయించేసి ఉప్పు కారం అయితే పెట్టించుకొని తినేస్తున్నాము. ఇంక ఇక్కడ అయిపోయింది. సో ఒక ప్లేస్ చూసుకొని ఒక దగ్గర అయితే ఉన్నామండి. ఇంకా కట్టెల పొయ్యి కూడా రెడీ చేసుకున్నాము. మమ్మీ అయితే చికెన్ కూడా కలిపేస్తుంది వండడానికి రెడీగా. అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాము. ఇంకా మనం వంట చేసుకోవడం ఒకటే లేట్. మమ్మీ అయితే ఇంకా అది కట్టెల పొయ్యిని ముట్టిస్తుంది. స్టవ్ అంటున్నాను మర్చిపోయి. ఇంకా ముట్టించేసి వండడం అయితే స్టార్ట్ చేసేద్దామని మొత్తం అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా వంట అయితే స్టార్ట్ అయిపోతుంది. నీకే ఇష్టం అర్జున్ చికెన్ పులుసు తింటావా? హ్యాండ్ వాష్ ఇంట్లో ఎప్పుడు అలా ఉంటూ ఇంట్లోనే వండుకొని తింటూ ఉంటే ఏదో బోర్గా అనిపిస్తుంది. మేమైతే మంత్లీ వన్స్ అయినా ఇలా బయటికి వచ్చి ఆ కట్టెల పొయ్యి మీద వండుకున్న ఆ టేస్టే చాలా వేరే ఉంటుందండి. ఇప్పుడు చాలా వరకు అయితే బయట అట్లా వండుకొని తింటే ఉంటే కూడా చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. కట్టెల పొయ్యి మీద చేయడం వలన వెంటనే మంచి స్మెల్ వస్తుంది కదా. మనం ఇంట్లో గ్యాస్ మీద వేసుకునే దానికంటే కట్టెల పొయ్యి మీద చేసేది మస్తు మంచి స్మెల్ వస్తుంది. ఇలా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అన్న బయటకు వచ్చి అలా మంచిగా వండుకొని తింటే మనం మైండ్కి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు స్కూల్లోనే ఉండి ట్యూషన్లు అని అవ్వని ఇవ్వని, మనం కూడా ఎప్పుడు జాబ్స్ అని అవ్వని ఇవ్వని బిజీగా ఉంటాం కదా. సో మంత్లీ వన్స్ అలా బయటికి వెళ్ళి అసలు ఎంత ఎంజాయ్గా అంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. మాకైతే అంతేనండి. మేము మంత్లీ వన్స్ అయినా ఎక్కడికైనా ఒక దగ్గరికి అయితే వెళ్ళి వండుకొని తింటూ ఉంటాం అట్లాగా. లాస్ట్ టైం అయితే మేడారం కూడా వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము ఒక 3 days ఉండి. ఇప్పుడైతే ఏడుపాయల జాతర అయితే వచ్చేసామండి. ఇక వంట అయితే పూర్తి కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినావా? ధనియాల పొడి, గరం మసాలానా. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా బగారా రైస్, కోడి పులుసు ఇవన్నీ పెట్టుకొని తింటూ ఉంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే బాగా తింటామండి చికెను. మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. అట్లాగే కట్టెల పొయ్యి మీద చేయాలంటే కూడా ఓపిక ఉండాలండి. కళ్ళల్లోకి వెళ్తుంది కదా పొగ, మామూలుగా వెళ్ళట్లేదు అసలు. కళ్ళు మండిపోయి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. నేను 1 minute అలా కూర్చొని కలిపి వెంటనే లేచాను, అసలు ఉండలేకపోయి. పాపం మమ్మీయే కష్టపడుతుంది. ఇంకా ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలా బయటికి వచ్చి వండుకొని తిని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం సేపు అయితే అయిపోయినట్టే. ఇది లెంత్ ఎక్కువైపోతుందని నేను దీన్ని సెకండ్ పార్ట్గా పెడుతున్నాను. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ సెకండ్ పార్ట్స్తో వచ్చేస్తాను.